హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు ప్రసాద్. ప్రసాద్ అంకుల్కి ఒక బాబు ఉన్నాడు. అతని పేరు సన్నీ. ప్రసాద్ అంకుల్కి సన్నీ అంటే చాలా ఇష్టం. సన్నీకి కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళాలంటే సన్నీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. అయితే ఒకరోజు ప్రసాద్ అంకుల్ వాళ్ళ బాబు సన్నీని అలాగ బయటికి తీసుకొని చక్కగా అన్నీ చూపించుకొని వద్దామని అనుకున్నాడు. పిల్లలు, నాన్న సన్నీ, ఈరోజు నిన్ను బయటికి తీసుకెళ్తాను, వస్తావా అని చెప్పాడు. పిల్లలు, ఓకే డాడీ అని సన్నీ వాళ్ళ డాడీతో కలిసి బయటికి వెళ్తున్నారు. ప్రసాద్ అంకుల్ సన్నీని తీసుకొని తన భుజాల మీద కూర్చోబెట్టుకొని అలాగ ఊర్లోకి తీసుకెళ్ళాడు. పిల్లలు, అక్కడ బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మలు చాలా కింద పడిపోయి ఉన్నాయి. పిల్లలు, అప్పుడు సన్నీకి ఒక ఆలోచన వచ్చింది. డాడీ, ఈ కొమ్మలు చూసావా కింద ఎలా పడిపోయాయో? ఇందులో ఒక కొమ్మని నేను పక్కకు నెట్టేయాలని అనుకుంటున్నాను డాడీ అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, అయితే ఓకే, కమాన్, వెళ్ళి ఆ కొమ్మని జరిపేయి అన్నాడు. పిల్లలు, అప్పుడు సన్నీ అన్నాడు, అవును డాడీ, ఈ దారికి ఈ కొమ్మ అడ్డంగా పడిపోయింది. దీన్ని జరిపితే రోడ్డు క్లియర్గా నీట్గా ఉంటుంది. కాబట్టి నేను ఈ కొమ్మను చూడు జరిపేస్తాను. రెడీ, గో, 1 2 3 అన్నాడు. పిల్లలు, కానీ కొమ్మ జరగట్లేదు. అబ్బా, నా బలమంతా ఉపయోగించి ఈ కొమ్మను జరపడానికి ట్రై చేస్తానని గట్టిగా పుష్ చేయడానికి ట్రై చేశాడు. పిల్లలు, కానీ కొమ్మ కొంచెం కూడా కదలలేదు. అప్పుడు సన్నీ వాళ్ళ డాడీని చూసి, డాడీ, ఈ కొమ్మ అస్సలు కదిలించడం రావట్లేదు డాడీ అంటున్నాడు. పిల్లలు, అంకుల్ అన్నాడు, నాన్న, నీకున్న బలమంతా ఉపయోగించి ఒక్కసారి మళ్ళీ ట్రై చేయనంటే, ఆగండి డాడీ, ఇప్పుడు ట్రై చేస్తా అని తన షర్ట్ ఇట్లా వెనక్కి అనుకొని, ఇప్పుడు చూడు, రెడీ, గో, 1 2 3 అని మళ్ళీ నెట్టడానికి ట్రై చేశాడు. కానీ ఎంత కూడా కదలలేదు. అయ్యో డాడీ, ఎన్నిసార్లు ట్రై చేసినా నా బలమంతా ఉపయోగించి ఈ కొమ్మను కదిలించాలని ప్రయత్నించిన అస్సలు నా వల్ల కావట్లేదు డాడీ అని అంటే, అప్పుడు డాడీ అన్నాడు, మళ్ళీ చెప్తున్నా, నీకెంత బలం ఉందో అంత ఉపయోగించి ట్రై చేయి అని చెప్పాడు. పిల్లలు, ప్రసాద్ అంకుల్. కానీ సన్నీ అని అంటున్నాడు, డాడీ, నేను చేసింది అదే, ఇందాక అదే చేశాను, ఇప్పుడు అదే చేశాను, మీ మాట విని ఎన్నిసార్లు చేసినా నా వల్ల కావట్లేదు డాడీ అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు ప్రసాద్ అంకుల్ అన్నాడు, చూసావా సన్నీ, నువ్వు ఒక విషయాన్ని గమనించలేదు. నేను నీకు ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నా, నీకున్న బలం అంతా ఉపయోగించమని. అంటే నీ బలం నీదొక్కడిదే కాదు, నీతో ఉన్న ఫాదర్గా నా బలాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోవాలి. డాడీ, పదా అని నువ్వు కనుక నన్ను సహాయం అడుగుంటే నేను కూడా చేసేవాడిని సన్నీ అని అంటే, అయ్యయ్యో డాడీ, నీ బలమంతా ఉపయోగించంటే నేను అనుకున్నాను ఇది నా బలమేమో అనుకున్నాను. నిజమే డాడీ, నీ బలాన్ని ఉపయోగించి ఎట్లయినా సరే హెల్ప్ చేయి డాడీ అని అంటే, అప్పుడు డాడీ గబగబా ఆ కొమ్మ దగ్గరకు వచ్చి జస్ట్ ఇలా అన్నాడు. పిల్లలు, అంతే, ఇట్లా నెట్టగానే ఆ కొమ్మ ఎగిరి అవతల పడింది. అప్పుడు సన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను నా బలమే అనుకున్నాను, కానీ నీవు నాకు సహాయం చేస్తే అప్పుడు నేను ఎంత పనైనా చెయ్యొచ్చు, నేను ఎంత పెద్ద పెద్ద కొమ్మలైనా పక్కకు జరిపేయచ్చని ఈరోజు నాకు అర్థమైంది డాడీ అని సన్నీ చెప్పాడు. పిల్లలు, అప్పుడు డాడీ అన్నాడు, నిజమే నాన్న, దేవుడు మనకు బోల్డ్ అని టాలెంట్లు ఇచ్చినా మనము ఇండిపెండెంట్గా ఉంటే మన వరకే ఉపయోగపడతాం. కొన్నిసార్లు మనకున్న శక్తి మన ముందున్న పని చేయడానికి సరిపోదు. మన చుట్టూ ఉన్న బలవంతుల సహాయం తీసుకుంటే తప్పకుండా ఎంత పెద్ద సమస్యనైనా చాలా ఈజీగా జయించవచ్చు నాన్న అని చెప్పాడు. పిల్లలు, నిజమే కదా, కొన్నిసార్లు అంతా నా వల్లనే, నా శక్తే అని అనుకుంటాం. కానీ ఇతరుల సహాయం మీద ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఇతరుల హెల్ప్ కూడా మనం తీసుకోవడం చాలా అవసరం. పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఒకసారి యేసయ్య చాలామంది ప్రజల మధ్యలో దేవుని వాక్యం చెప్పిన తర్వాత తన
డిసైపుల్స్కి చెప్పాడు, మీరు ఫాస్ట్గా బోట్స్ ఎక్కేసి అవతల అద్దరికి బయలుదేరిపోండి అని చెప్పి వాళ్ళందరినీ దోణలు ఎక్కిచ్చేశాడు. పిల్లలు అందరూ ఆ బోట్స్ ఎక్కి బయలుదేరి వెళ్తా ఉన్నారు. యేసయ్య మాత్రం అందరికీ వాక్యం చెప్పేసి ఆయన కొండ మీదకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాడు. పిల్లలు, యేసయ్య అంత పవర్ఫుల్గా ఈ భూమి మీద జీవించడానికి ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే యేసయ్య యొక్క ప్రేయర్ లైఫ్. చెల్లి, తమ్ముడు, నీ లైఫ్లో ఎప్పుడైనా గొప్ప వ్యక్తిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు అనుకుంటున్న పనులన్నిట్లో నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా మనకు ప్రేయర్ కావాలి. ప్రేయర్ ద్వారానే మనం గ్రేట్ పీపుల్గా మార్చబడతాం. ప్రేయర్ ద్వారానే మనం యేసయ్య యొక్క క్వాలిటీస్ని మన లైఫ్లో మనం చూపించగలం. ప్రేయర్ చేసుకునే అలవాటు లేకపోతే ఖచ్చితంగా రోజు ప్రేయర్ చేసుకోవడం ఒక అలవాటుగా చేసేసుకోండి. ఓకేనా? అయితే పిల్లలు, శిష్యులందరూ కూడా ఈ ఒడ్డు నుంచి అవతలకి వెళ్ళడానికి బయలుదేరారు. పిల్లలు, రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు. చాలా దూరం ఉంది. నైట్ అంతా దోణిలో ప్రయాణం చేస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకి ఒక వ్యక్తి మరి నీళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. హే యాకోబు, ఇట్రా, అటు చూడు, అదుగో అక్కడ చూడు, ఒకసారి నీళ్ళ మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అమ్మో, భూతం కదా, దయ్యం కదా, బాబాయ్ నాకు భయం వేస్తుంది, యోహాను, యాకోబు, పేతురు అని అందరు భయపడుతున్నారు. నిజమే కదా పిల్లలు, చీకట్లో ఎవరైనా మనుషులు ఫుల్ లైట్ వేసుకొని వచ్చినా అమ్మ, బాబోయ్, మమ్మీ, డాడీ అని పరిగెత్తుకొని మమ్మీ డాడీ కోసం ఎత్తుక్కుంటాం కదా. పేతురు, యాకోబు, యోహాను అలాగే మిగిలిన డిసైపుల్స్ అందరూ ఆ దోణిలో ఉండి చూస్తూ ఉన్నారు. అమ్మో, ఎవరో నీళ్ళ మీద నడుస్తున్నారు, నాకైతే చాలా భయం వేస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు భయపడుతుంటే ఆ వ్యక్తి వీళ్ళ బోటు వైపే వస్తున్నాడు. అమ్మో, దగ్గరకు వచ్చేస్తున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది అని ఒకరినొకరు పట్టుకొని భయపడుకుంటూ, అసలు చీకటి, అలాగే తెల్లవారుతుంది. 4 o'clock ఎంత చీకటి ఉంటుంది పిల్లలు, ఎర్లీ మార్నింగ్. ఇంకా చాలా భయపడుతూ అలాగే ఆ వ్యక్తిని చూస్తుంటే ఆ వ్యక్తి ఒక మాట మాట్లాడాడు. అదేంటో తెలుసా? నేనే, భయపడకండి అన్నాడు. అమ్మో, ఈ వాయిస్ వింటుంటే ఖచ్చితంగా ఇది జీసస్ లాగే ఉంది అని వెంటనే పీటర్ అంకుల్ లేచి, యేసయ్యా నీవే అయితే నేను కూడా ఆ నీళ్ళ మీద నడుస్తాను, నాకు కూడా ఆ శక్తి కావాలి, నాకు కూడా ఆ కృప కావాలని అడిగాడు. పిల్లలు, అప్పుడు యేసయ్య పేతురు అంకుల్ని చూసి, ఓకే పేతురు, అలాగైతే బయటికి రా అని పిలిచాడు. పేతురు అంకుల్ అన్నాడు, అందరు చూస్తున్నాడు రా, ఇప్పుడు నేను ఈ దోణిలో నుంచి యేసయ్యలాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తా, కావాలంటే చూడండి అని ఆ దోణిలో నుంచి ఫస్ట్ లెగ్ బయట పెట్టాడు. పిల్లలు, ఒక కాలు దోణిలో, ఒక కాలు నీటిలో ఉంది. మెల్లగా భయం వేస్తూ ఉంది ఒక పక్కన. అరే, రెండో కాలు కూడా ఇప్పుడు నేను వేసేస్తున్నా చూడు అని మెల్లగా లెఫ్ట్ లెగ్ కూడా తీసి నీళ్ళ మీద నిలబడగలనా అని అలాగ కాలు పెడితే నిజంగా నిలబడ్డాడు. పిల్లలు, నేను నీటి మీద నిలబడ్డానా? అసలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యేసయ్య, నువ్వెంత గొప్పోడివయ్యా, నీళ్ళ మీద ఎవరైనా నడవగలరా? నడిస్తే మునిగిపోతాం కదా అని అలాగే ఆశ్చర్యంగా యేసయ్య వైపు చూస్తుంటే యేసయ్య అన్నాడు, దా ముందుకురా అని పిలుస్తున్నాడు. పిల్లలు, పేతురు అంకుల్ అనుకున్నాడు, వావ్, ఎంత బాగుంది, నేను వాటర్ మీద నడుస్తున్నా, ఎంత గ్రేట్గా దేవుడు నాకు హెల్ప్ చేశాడు అని నడుస్తూ ఉంటే సాతాన్ గాడు వెంటనే మరి పేతురు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. చుట్టుపక్కన పెద్ద గాలి, తుఫాను, వాటర్ అలల్లాగా విసరడం స్టార్ట్ అయిపోయింది. ఆ పెద్ద గాలికి ఇలాగే యేసయ్య వైపు చూస్తున్న పేతురు అంకుల్ సడన్గా గాలిని అలా చూశాడు. పిల్లలు, ఎప్పుడైతే పేతురు అంకుల్ పక్కకి చూశాడో, యేసయ్యని చూడటం మానేశాడో, అప్పుడు వెంటనే పేతురు అంకుల్ నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. మెల్లమెల్లగా నీటిలోకి మునిగిపోతుంటే వెంటనే పేతురు అంకుల్కి అర్థమైపోయింది, అమ్మో, నేను నీళ్ళల్లో మునిగిపోతున్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని వెంటనే గట్టిగా కేక వేస్తూ, యేసయ్యా నేను మునిగిపోతున్నా, నాకు హెల్ప్ చేయండి యేసయ్యా అని గట్టిగా ప్రేయర్ చేశాడు. పిల్లలు, ఎప్పుడైతే పేతురు అంకుల్ ప్రేయర్ చేశాడో యేసయ్య వెంటనే పేతురు అంకుల్ దగ్గరికి వచ్చి తన చెయ్యి చాపి పేతురు అంకుల్ని పట్టుకొని పైకి లేపాడు. పిల్లలు, ఏంటి పేతురు, ఇంతవరకు మంచి విశ్వాసాన్ని చూపించావు, సడన్గా గాలిని చూసి ఎందుకు భయపడిపోయి విశ్వాసంలో తగ్గిపోయావు? అదిగో అలా ఎప్పుడు చేయకూడదు. నన్ను 100% నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఓకేనా? పద, దోణిలోకి ఎక్కుదాం పద అని మరి పేతురు అంకుల్ను దోణిలోకి తీసుకొని వెళ్ళి అందరూ కలిసి ప్రయాణం
ప్రయాణమై అవతల ఒడ్డుకు వచ్చారు పిల్లలు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దోణిలో ఉన్న పేతురు అంకుల్కి యేసయ్యను చూడగానే ఒక గొప్ప ఆశ పుట్టింది. అదేంటంటే, నేను కూడా యేసయ్యలాగా గొప్ప కార్యాలు చేయాలి అని. చెల్లి తమ్ముడు, నువ్వు కూడా ఇటువంటి ఆశ కలిగి ఉండాలి. నేను కూడా గొప్ప కార్యాలు యేసయ్య కొరకు చెయ్యాలి అని. అంతేకాదు, పేతురు అంకుల్ యేసయ్యను చూసినంతసేపు నీళ్ల మీద నడవగలిగాడు. చెల్లి తమ్ముడు, యేసయ్యను చూసినంత వరకు మనం కూడా గొప్ప కార్యాలు చేయగలం. కానీ ఎప్పుడైతే పేతురు చుట్టుపక్కలున్న వాటిని చూడగానే భయపడ్డాడో, మన లైఫ్లో కూడా పరిస్థితులను చూస్తే మనం కూడా భయపడిపోతాం. నాకేమైపోతుందో, నేను ఏమైపోతానో అని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకి చాలా భయపడిపోతూ ఉంటాం. అమ్మో నాకు విజయం రాదేమో, అమ్మో నేను గెలవలేనేమో, నాకు ఏ టాలెంట్ లేదు, నాకు అందం లేదు, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు అని నెగిటివ్గా ఆలోచిస్తూ పరిస్థితులు చూసినప్పుడు ఎవరైనా నీకేమీ రాదు, నువ్వు పెద్ద వేస్ట్ ఫెలోవి, నీకు అసలు ఒక్క మార్కు కూడా రాలే, అన్నిట్లో ఫెయిల్ అయిపోయావు, నీకు చదువు రాదు ఏం రాదు అని ఎవరైనా అంటే అలా మాటలు వినేసి నువ్వు ఆగిపోవద్దు. యేసయ్య వైపు చూడు, యేసయ్య హెల్ప్ అడుగు. పేతురు అంకుల్ గాలిని చూడగానే మునిగిపోయాడు పిల్లలు. కానీ యేసును చూసినప్పుడు అంకుల్ మునిగిపోలేదు. చెల్లి తమ్ముడు, ఎవరెవరో మాటలు నిన్ను బాధ పెడుతుంటే వాళ్ళ మాటలను బట్టి నువ్వు ఆగిపోవద్దు. కానీ పేతురు అంకుల్ లాగా యేసయ్యను చూసుకుంటూ ముందుకు వెళ్ళిపో. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా నిన్ను డిస్కరేజ్ చేశారా, నీకేమి చేత కాదని నిన్ను ఎక్కిరించారా, అలాంటి పరిస్థితులు చూసి నీ వల్ల కాదని వాళ్ళ మాటలే నువ్వు నమ్ముతున్నావా? అలాంటి పరిస్థితిలో ఉంటే ఈరోజే యేసయ్య, వీళ్ళెవ్వరి మాటలు నేను వినను, నేను నీ మాట నమ్ముతున్నా, 100% నీ మాటల మీద నమ్మకం ఉంచే కృప నాకు ఇవ్వండి అని యేసయ్యను అడగాలి. ఇందాక మనం విన్నాం, సన్నీ అన్న పడిపోయిన కొమ్మను బలమంతా ఉపయోగించి పక్కకు నెట్టు అని అంటే తన బలం అనుకున్నాడు. కానీ తన బలం ఆ కొమ్మను కొంచెం కూడా కదిలించలేకపోయింది. వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకోవడం వల్ల ఆ కొమ్మను చాలా ఈజీగా పక్కకు జరిపేశాడు. పేతురు అంకుల్ కూడా నీళ్ళ మీద నడవడం అంకుల్ వల్ల కాదు, కానీ యేసయ్య హెల్ప్ తీసుకోవడం వల్ల పేతురు అంకుల్ ఆ గొప్ప పని చేయగలిగాడు. చెల్లి తమ్ముడు, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నావా? నీవు కూడా గొప్ప స్థితిలో ఉండాలని కోరుతున్నావా? అయితే ఈరోజు ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి. నా వల్ల అయితే కాదు ప్రభువా, నీ సహాయం వల్ల నేను తప్పకుండా చేస్తాను. పేతురు అంకుల్కి యేసయ్య సహాయం ఎంత అవసరమైందో, సన్నీ అన్నకు ప్రసాద్ అంకుల్ హెల్ప్ ఎలా అవసరమైందో, నీకు నాకు యేసయ్య హెల్ప్ చాలా అవసరం. మీరు చదువుకునే విషయంలో కానీ, మీ హెల్త్ విషయంలో కానీ, మీ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ, ఎక్కడైనా మీకు బాధ అనిపిస్తే తప్పకుండా యేసయ్యకి చెప్పండి. యేసయ్య మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి విడిపిస్తాడు. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. సన్నీ అన్న ఒక్కడే చేయలేని పని వాళ్ళ డాడీ హెల్ప్తో ఎలా చేయగలిగాడో, పేతురు అంకుల్ నీటి మీద నడవలేడు, కానీ యేసయ్య నీవు హెల్ప్ చేస్తే ఎలాగైతే పేతురు అంకుల్ వాటర్ మీద నడిచాడో, మా లైఫ్లో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మా అంతలా మేము విజయం పొందలేమని, మీ హెల్ప్తో ఖచ్చితంగా మేము జయం సాధిస్తామని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మాకు నేర్పించినందుకు వందనాలు. మా జీవితాల్లో ప్రతి విషయానికి నీ మీద మేము ఆధారపడేవారుగా ఉండున్నట్లుగా సహాయం చేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఫిలిప్పీ 4:13, ఫిలిపియన్స్ 4:13. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. మరోసారి నేర్చుకుందామా? ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిపియన్స్ 4:13. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. కొమ్మను కదిలించేటప్పుడు సన్నీ వాళ్ళ డాడీ సన్నీకి ఏమని చెప్పాడు? దారిలో ఉన్న ఆ కొమ్మను సన్నీ ఎవరి సహాయంతో పక్కకు జరిపాడు? శిష్యులు దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయానికి యేసయ్య వారికి కనిపించాడు? యేసయ్యలాగా నేను కూడా నీటి మీద నడవాలని ఆశించినది ఎవరు? మునిగిపోతున్న పేతురు అంకుల్ను ఎవరు రక్షించారు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.